హాయ్ వ్యూయర్స్, నమస్తే అండి. ఈరోజు మన ఆకునూరులో అంటే ఆకునూరులో ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ గురించి మీకు వివరిస్తున్నాను అండి. శ్రీ భ్రమరా టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా వస్తుందండి. ఇది విజయవాడ మచిలీపట్నం వెళ్ళే హైవేకి 1.2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఇప్పుడు విజయవాడ మచిలీపట్నం వెళ్ళే రోడ్డును కూడా 6 లైన్స్‌గా చేస్తున్నారండి. మీరు చూస్తున్నారు కదా! హైవే దగ్గరగా ఉంటుంది ఇది. 6 లైన్స్‌గా ఎక్స్టెండ్ చేస్తున్నారు. మనం ఇప్పుడు వెంచర్‌లోకి వచ్చున్నాం సార్. వెంచర్‌లో కూడా వర్క్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి సార్. ఇది ఏపీసీఆర్‌డీఏ నార్మ్స్ ప్రకారం ఈ ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ 60 ఎకరాల్లో ఇది ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీని కడుతున్నారండి. దీనిలో ఓపెన్ ప్లాట్సు, సింప్లెక్స్ హౌసెస్, గెస్ట్ హౌస్‌లు కూడా ఉన్నాయి సార్. సింప్లెక్స్ హౌస్‌లు ఉన్నాయి, గెస్ట్ హౌస్‌లు ఉన్నాయి. చూడండి సార్, రోడ్లన్నీ కూడా 40 ఫీట్ రోడ్లు. ఇదిగోండి మీరు చూస్తున్నది, ఇది పంట కాలువ సార్. పక్కన అంటే మన సైట్ ముందు నుంచి పంట కాలువ వెళ్తుంది. ఆ పంట కాలువను కూడా ఏం చేశారంటే వీళ్ళు సిమెంట్ అండ్ కాంక్రీట్‌తో చక్కగా ఒక కాలువలాగా దాన్ని కన్‌స్ట్రక్ట్ చేసి దాని మీద ఒక సిమెంట్ బల్లలు వేసేస్తారండి. చూస్తున్నారు కదా సార్, ఇది మన కాంపౌండ్ వాల్ అనమాట. మొత్తం కూడా రెడ్ బ్రిక్‌తో కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది 40 ఫీట్ రోడ్, మెయిన్ రోడ్డు. అంటే ఇది ఊరిని ఆనుకుని ఉంటుందండి ప్రాజెక్టు. మన ఆకునూరు ఊరిని ఆనుకుని ఉంటుంది. సరౌండింగ్స్ ఇళ్ళు అవి అన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా విత్ సీసీ రోడ్స్‌తో ఇస్తున్నారండి. ప్రాజెక్ట్‌లో రోడ్స్ అన్నీ కూడా సీసీ రోడ్స్. ఇది మనకి ఎంట్రన్స్ ప్లేస్ అండి ఇది. ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా వస్తుంది. ఈ ఎంట్రన్స్ ఆర్చ్ వచ్చేసి ఎగ్జాక్ట్‌గా ఇలా వస్తుంది సార్. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా వస్తుంది మీకు ఎగ్జాక్ట్‌గా. 60 ఎకరాల్లో డెవలప్ చేస్తున్న వెంచర్ అండి ఇది. ఇందులో హౌసింగ్ కూడా ఉంది. శ్రీ భ్రమరా వాళ్ళు ప్రతి ప్రాజెక్ట్‌లో కూడా హౌసింగ్ అనేది ఇస్తారండి. అలాగే ఇది విజయవాడ, కంకిపాడు, ఉయ్యూరు మధ్య నూతనంగా నిర్మించబడుతున్న 140 మీటర్లు అంటే సుమారుగా 459 అడుగుల ఓఆర్ఆర్‌కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. ఓఆర్ఆర్‌కి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అండ్ ఇంకోటేంటి, బందర్ రోడ్డు కూడా ఇప్పుడు మనకు 6 లేన్స్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఇది మీరు చూస్తున్న రోడ్డొచ్చేసి మన ప్రాజెక్ట్‌లో రోడ్డండి. డెవలప్‌మెంట్స్ ఎలా చేస్తున్నారనేది చూపిస్తున్నాను. మన ప్రాజెక్ట్ అంతా కూడా మీకు చూపిస్తున్నానండి. ప్రాజెక్ట్ చూడండి. ఈ వాల్స్ అన్నీ, వాల్ అయితే గనక, కాంపౌండ్ వాల్ అయితే గనక మనకి 7 ఫీట్ హైట్‌లో నిర్మిస్తున్నారండి. కాంపౌండ్ వాల్ 7-8 ఫీట్స్ వస్తుంది. అంతా కూడా రెడ్ బ్రిక్‌తోనే కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారండి. మీరు చూస్తున్నట్లయితే గనక వాల్ చూడండి సార్, లోపల వైపు నుంచి చూపిస్తున్నాను మీకు. రెడ్ బ్రిక్ అనమాట. బయట వైపు ప్లాస్టింగ్ అయిపోయింది కదా! బయట వైపు నుంచి లోపల వైపు నుంచి చూపిస్తున్నాను. రెడ్ బ్రిక్‌తో కన్‌స్ట్రక్ట్ చేసుందండి ఇదంతా కూడా. ఇది చూడండి, మీకు చుట్టూ లివింగ్ ఏరియా కూడా కనిపిస్తుంది. హౌసెస్ అవి కనిపిస్తున్నాయి. మన ఎనకమాల కూడా ఒక వెంచరే ఉందండి. అది హర్విల్లు వాళ్ళ వెంచర్ ఉంది. మన ఎనకమాల కూడా వెంచర్ ఉంది. మనం అన్నీ కూడా సీసీ రోడ్స్ ఇస్తామండి. డ్రైనేజ్ సిస్టము, వాటర్ ట్యాంకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము. అది మీకు చుట్టూ సరౌండింగ్ ఏరియా అంతా కూడా లివింగ్ ఏరియాతో ఉంటుందండి. మంచి ల్యాండ్ అంటే నల్లరేగడి ల్యాండ్స్‌లో ఇది చేస్తున్నారు. ప్రాజెక్ట్ వచ్చింది మనకి. ఊరిని ఆనుకుని ఉంటుందండి ఈ ప్రాజెక్టు. మరిన్ని వివరాల కోసం ఈ స్క్రీన్‌పై కనిపిస్తున్న నంబర్‌ని సంప్రదించండి సార్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు ఆహ్, ఏదైనా వివరాలు తెలుసుకోవాలి, ఇంకా ప్రైసింగ్ అదంతా. ఇక్కడ ప్రైసింగ్ వచ్చేసి మనకి గజం వచ్చేసి 12,900తో స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఏ అండ్ బి బ్లాక్స్ అని 2 బ్లాక్స్ ఉన్నాయి. రెండిటిలో కూడా కొంచెం రేట్ డిఫరెన్స్ ఉందండి. ఈస్ట్, వెస్ట్‌కి కొంచెం అడిషనల్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్‌కి, కార్నర్‌కి కొంచెం అడిషనల్ ఉంటుంది. రిమైనింగ్ ఏ బ్లాక్ ఒక ప్రైస్, బి బ్లాక్ ఒక ప్రైస్ కింద ఇచ్చారు. బి బ్లాక్‌లో అయితే వచ్చేసి మీకొచ్చేసి 12,900 వెస్ట్ ఫేసింగ్ స్టార్ట్ అవుతుందండి. ఓకేనండి. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, ఈ ప్రాజెక్ట్‌లో హౌసింగ్ కూడా వస్తుందండి. ఈ హౌసింగ్ వచ్చేసి 49 లక్షలకే వెస్ట్ ఫేసింగు, 55 లక్షలకు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇస్తున్నారండి. 220 గజాల్లో నిర్మించిస్తున్నారండి. మీరు చూస్తున్న హౌస్ చూసారు కదండీ! కార్ పార్కింగు, 2 వైపులా వాక్ అండ్ ట్రాకు, అండ్ ప్లాంటేషన్ కూడా ఇస్తున్నారు. హౌస్ ఎగ్జాక్ట్‌గా ఇలా వస్తుందండి. సింప్లెక్స్ హౌస్ 1105 ఎస్ఎఫ్టీలో ఎస్ఎఫ్టీతో వస్తుందండి. 220 గజాల్లో నిర్మిస్తున్నారు. ఇక్కడున్న హైలైట్స్ చూడండి. కీ హైలైట్స్: గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, 24/7 సెక్యూరిటీ, కాంపౌండ్ వాల్ ఫెన్సింగ్, సోలార్ ఫెన్సింగ్ ఆల్ అరౌండ్ ద లేఅవుట్, ల్యాండ్‌స్కేపింగ్, సీసీ రోడ్స్, డిజైనర్ ప్లాంట్స్, కిడ్స్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, వాక్ అండ్ ట్రాక్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ట్యాంక్, పైప్‌లైన్స్ కనెక్షన్ కూడా ఇస్తున్నారండి. ఇవన్నీ కూడా పార్క్స్ అండి.
ఇందులో కూడా మనకి ఏంటంటే యాజ్ పర్ సిఆర్డిఏ నామ్స్ ప్రకారం 10% ఆఫ్ ల్యాండ్ని పార్క్స్కి ప్రొవైడ్ చేస్తారండి. ఇవన్నీ కూడా పార్క్స్ వస్తాయండి. కిడ్స్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, ఓపెన్ ఓపెన్ జిమ్ వస్తుంది. అలాగే వాక్ అండ్ ట్రాక్స్ వస్తాయండి. పిల్లల కోసం ఎస్పెషల్లీ కిడ్స్ పార్క్స్ వస్తాయి. ఓకేనండి. అంటే ఈ 60 ఎకరాల ప్రాజెక్టులో ఆల్మోస్ట్ 10% అంటే 6 ఎకరాల వరకు మనకి ఇవే వస్తాయండి. ఇది మన సింప్లెక్స్ హౌస్ మీకు చెప్పాను కదండి. ఇప్పుడు 220 స్క్వేర్ యార్డ్స్లో 2 BHK ఇండిపెండెంట్ హౌస్ 49 లక్షలు వెస్ట్ ఫేసింగ్ అండి. 55 లక్షలు ఈస్ట్ ఫేసింగ్. ఇది ఇంకొకటి ఏంటంటే సార్, మనకి అన్ని ఫెసిలిటీస్తో అంటే 100% లీగాలిటీ, 100% వాస్తు, బ్యాంక్ లోన్ అప్రూవల్తో వస్తుందండి. ఇందులో మనకు లభించే ఏంటంటే ఓపెన్ ప్లాట్స్, సింప్లెక్స్ హౌసెస్, గెస్ట్ హౌస్ ప్రాజెక్ట్ కూడా ఉందండి. ఇప్పుడు గెస్ట్ హౌస్ అంటే మీరు పెద్ద ల్యాండ్ తీసుకుని అందులో ఒక చిన్న గెస్ట్ హౌస్ లాగా కట్టుకుని ఉండేటట్టు కూడా గెస్ట్ హౌస్ ఫెసిలిటీ కూడా దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారండి. గెస్ట్ హౌస్ లాగా కట్టుకునేటట్టు. మరిన్ని వివరాలకు ఈ స్క్రీన్ పై ఉన్న నెంబర్ని సంప్రదించండి సార్. ధన్యవాదాలు.